మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపుల్లో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2024-25కు సంబంధించి టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో భాగంగా సాల్ట్ ప్రాజెక్ట్లో మ్యాథ్స్ బ్లెండెడ్ లెర్నింగ్ కోర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. గత సంవత్సరం మనకందరికీ తెలిసిందే, ఇంగ్లీష్ పెడగాగి అనేది రన్ చేశారు, దాన్ని కంప్లీట్ కూడా చేశారు మన మిత్రులందరూ. ఇప్పుడు ఈ సంవత్సరం టీపీడీ మ్యాథ్స్ బ్లెండెడ్ లెర్నింగ్ కోర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది జిల్లాల వారీగా కేఆర్పీల జాబితా, అదేవిధంగా కోర్స్ కంప్లీట్ చేయాల్సిన ఉపాధ్యాయుల జాబితా కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవన్నీ మనం చెక్ చేసుకున్నాం. ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేయాల్సిన ఉపాధ్యాయుల జాబితాలో ఉన్నారో వాళ్ళు ఫిర్కీ యాప్ ద్వారా ఈ టీపీడీ మ్యాథ్స్ ఫిర్కీ యాప్ కోర్స్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇది మాడ్యూల్ 1, మాడ్యూల్ 2గా ఉంటుంది. మాడ్యూల్ 1 అనేది కేఆర్పీస్ అయితే సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 1 కంప్లీట్ చేయాలి. ఉపాధ్యాయులు అయితే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 15 లోపు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మాడ్యూల్ 2 అనేది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 8 లోపు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఈ మాడ్యూల్ 1ని యాక్సెస్ చేయాలంటే, మాడ్యూల్ 1 కంప్లీట్ చేయాలంటే మనం ఫిర్కీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయ్యి తర్వాత మనం ఒక ప్రీ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఈ ప్రీ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాతే మాడ్యూల్ 1 అనేది మనకి యాక్సెస్ అవుతుంది, మనం కోర్సు స్టార్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ వీడియోలో ఫిర్కీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏ విధంగా లాగిన్ అవ్వాలి, తర్వాత మనం ఎన్రోల్ అయిన కోర్సుని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ కోర్సులో ప్రీ టెస్ట్ని ఎలా అటెంప్ట్ చేయాలి, అటెంప్ట్ చేసిన తర్వాత మాడ్యూల్ 1ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి, తర్వాత మాడ్యూల్ 2ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది చూద్దాం. దాని కొరకు మనం ప్లేస్టోర్లో ఫిర్కీ యాప్ అని టైప్ చేయండి. సెర్చ్లో మనకి ఫిర్కీ యాప్ అని టైప్ చేస్తే సరిపోతుంది. లేదంటే దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కానీ, యాప్ లింక్స్ కానీ, ఇంకేమైనా అప్డేట్స్ వస్తే అప్డేట్స్ కానీ మొత్తం మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను. మన వెబ్సైట్ GSR Info వెబ్సైట్లో కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఫిర్కీ యాప్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఫిర్కీ యాప్ ఉంటుంది. ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మనకి యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. మనకి లాగిన్ విత్ గూగుల్ అనేవి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. యూజర్ నేమ్ అంటే నథింగ్ బట్ మనకి లిస్ట్ ఇచ్చారు కదా, ఆ లిస్ట్లో ఉన్న మొబైల్ నెంబర్ అనమాట, అదే రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు. పాస్వర్డ్ మనం టీపీడీ పాస్వర్డ్ అనేది టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కదా, సేమ్ అదే విధంగా TPD@2024 అని టైప్ చేయాలి మనం. యూజర్ నేము రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనమాట. ఎంటర్ చేసి TPD@2024 TPD అనేది స్మాల్ లెటర్స్, లాగిన్ మీద క్లిక్. మనం లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ ఉంటుంది. ఈ డాష్ బోర్డ్లోనే మనకి కింద ఆప్షన్స్ ఉంటాయి, మెనూ ఉంటుంది. ఈ మెనూలో ఈ సెకండ్ ఆప్షన్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే మై ప్రోగ్రామ్స్ డిస్ప్లే అవటం జరుగుతుంది. ఇప్పుడు కరెంట్ రన్నింగ్ అవుతున్న ప్రోగ్రామ్ ఏంటి, అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నెంబర్స్ అనమాట. ఇది ప్రీ టెస్ట్ ఉంటుంది మీకు. తర్వాత ఇది కంప్లీట్ చేస్తే మాడ్యూల్ 1 ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే కోర్స్ గురించి ఉంటుందన్నమాట. ఇక్కడ కోర్స్ గురించి మొత్తం ఎలా కంప్లీట్ చేయాలి ఏంటి అనేది మొత్తం ఉంటుంది. ఈ కోర్స్ అనేది 3 to 5 క్లాసు ఎవరైతే టీచ్ చేస్తున్నారో ఆ ఉపాధ్యాయులందరూ, ముఖ్యంగా మ్యాథమెటిక్స్ బోధించే ఉపాధ్యాయులు, దాంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు, లిస్టులో ఉన్న అందరూ ఉపాధ్యాయులు కంప్లీట్ చేయాల్సిందే. 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఆ 2 మాడ్యూల్స్ కంప్లీట్ చేయడానికి ముందు మనం ప్రీ టెస్ట్ రాయాలి. ప్రీ టెస్ట్ రాసిన తర్వాత మాడ్యూల్ 1 ఓపెన్ అవుతుంది. ప్రీ టెస్ట్ రాయింది మాడ్యూల్ 1 ఓపెన్ కాదు. తర్వాత మాడ్యూల్ 1లో ఒక్కొక్క లెసన్ మనం కంప్లీట్ చేసిన తర్వాతే నెక్స్ట్ లెసన్ అనేది, నెక్స్ట్ పార్ట్ అనేది ఓపెన్ అవటం జరుగుతుంది యూనిట్ వైజ్గా. మాడ్యూల్ 1లో యూనిట్ 1 కంప్లీట్ చేసిన తర్వాత యూనిట్ 2, అట్లా ఆ విధంగా కంప్లీట్ అవుతుంది, ఆ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత మన మాడ్యూల్ 1 కంప్లీట్ అయిన తర్వాత కూడా క్విజ్ కూడా మనం అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రీ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. దాని కొరకు మనకి కిందకి స్క్రోల్ చేస్తే ప్రీ టెస్ట్ అని ఉంటుంది.
ఈ ప్రీ టెస్ట్ అనేది ఒక్కసారి మాత్రమే మనం అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే టెస్ట్ రాసి మొత్తం కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తే మరలా అటెంప్ట్ చేసే అవకాశం ఉండదు. అయితే మనం టెస్ట్ కొంతమేర అటెంప్ట్ చేసి కొంత భాగం మరలా రెజ్యూమ్ చేసి ఆపేసి మళ్ళీ లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అయ్యి మరలా రాసుకోవచ్చు అనమాట. దాంట్లో ఇబ్బంది ఏమీ ఉండదు. ఇప్పుడు ఆ ప్రీ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి చూడండి, అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్, తర్వాత యూ విల్ గెట్ ఓన్లీ 1 అటెంప్ట్ టు ఆన్సర్ ఈచ్ క్వశ్చన్ అని ఉంది కదా. ఇప్పుడు ఈ ప్రీ టెస్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ ప్రీ టెస్ట్లో గ్రేడింగ్ మెథడ్ మనకి ఇక్కడ అటెంప్ట్స్ ఎలోడ్ అని ఉంటుంది, గ్రేడింగ్ మెథడ్ హైయెస్ట్ గ్రేడ్ అని ఉంటుంది, అటెంప్ట్ క్విజ్ నౌ అని ఉంటుంది కదా ఈ కింద బాటంలో. దాని మీద క్లిక్ చేస్తే మనకి ప్రీ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకి ఓపెన్ అవటం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ మనం తరోగా చదువుకుని దానికి సంబంధించిన ఛాయిస్ని మనం మార్క్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మార్క్ చేశాను అనుకోండి, అది తప్పు అనుకుంటే క్లియర్ మై ఛాయిస్ మీద క్లిక్ చేస్తే మనం చేసిన మార్క్ అనేది క్లియర్ అయిపోతుంది. మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ మనం కంప్లీట్ చేయవచ్చు అనమాట, మార్క్ చేయవచ్చు. ఈ విధంగా మనకి ప్రీ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ మనం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత మనకి చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా, అందుకనే ఈ అటెంప్ట్ 1 ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది, కంటిన్యూ యువర్ అటెంప్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ టైం మనం లాగిన్ అయ్యి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నామో ఆ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు కంటిన్యూ యువర్ అటెంప్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రీ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాడ్యూల్ 1 అనేది టీచింగ్ నంబర్స్ అండ్ ఆపరేషన్స్ అనేది మనకి యాక్సెస్ అవ్వటం జరుగుతుంది. దాంట్లో యూనిట్ 1 మనకు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ యూనిట్ 1లో మొత్తం వీడియోస్ కానీ క్వశ్చన్స్ కానీ మనం కంప్లీట్ చేసేసిన తర్వాత క్విజ్ ఉంటే ప్రీ టెస్ట్ ఉంటే ప్రీ టెస్ట్ రాసి తర్వాత యూనిట్ 1 కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే యూనిట్ 2 ఓపెన్ అవుతుంది. అది కంప్లీట్ చేసిన తర్వాతే యూనిట్ 3 ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత యూనిట్ 4. ఈ విధంగా మనకి ప్రతిదీ ఆ మాడ్యూల్ 1లో ఉన్న ప్రతిదీ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత క్వశ్చన్స్ ఆన్ హ్యాండ్ అవుట్ మాడ్యూలు, సమ్మరీ మాడ్యూల్ ఉంది కదా, ఇవి కావాలంటే డౌన్లోడ్ అవుతాయి కూడా. మనం డౌన్లోడ్ చేసుకుని సమ్మరీ మాడ్యూల్, క్వశ్చన్స్ ఆన్ హ్యాండ్ అవుట్ మాడ్యూల్, మనం ఈ సమ్మరీ మాడ్యూల్ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని ఆ డాక్యుమెంట్ మొత్తం చదువుకోవచ్చు. మనం చదువుకున్న తర్వాత